తండ్రి నెరవేరియున్ కోరితిటులా నిన్ను చంపు క్రూరజనులకై మహాత్మా శరణ్య అవిమోచక. లైవ్ ఇస్తున్నావా? లైవ్ వద్దులే, రికార్డ్ చేయాలి. మొదటి మాట మన మధ్య ఉన్న తాడి కుమారి గారు మాట్లాడతారు. దానికి ముందు ప్రార్థన కుమారి యమున చేస్తారు. అది రికార్డ్ అవుతుంది. గట్టి మీరు ఆలోచించండి, మా కోసం మమ్మల్ని క్షమించండి, మా పాపాన్ని క్షమించండి, మీకు వేలది కూడా ఉండదు, మీకు ఏమి చేయడం తీర్చగలండి. నాకు ఏసయ్య పచ్చివారికి వచ్చిన నన్ను ఏసీ కొనుగొట్టుకుని దిగన్నప్పుడు నాకు ఏసయ్య పాపాన్ని క్షమించడం సులభంగా ఉన్నారు కదా తల్లి. నాకు మీకు మాత్రం సులభమే కదా తల్లి. నాకు అలాగే పాపానికి స్త్రీలు కూడా తల్లి. నాకు మీరు క్షమించండి తల్లి. నాకు ఏసయ్య అమ్మ ఇంకొకసారి పాపం చేయకుండా ఉన్నారు కదా తల్లి. నాకు మీరు పాపాన్ని క్షమించే దేవుడు కనుక తండ్రి, మా కోసం మీ లోపలికి వచ్చిందండి. మీకు వేలాది కూడా వందనండి. ఏసయ్య దాసయ్య ఏమిచ్చి మీరు తీర్చలేదు తండ్రి. నా ప్రభా మా పాపాలు తండ్రి. నా ప్రభా మీ పైన వేసుకుని దేవా తండ్రి, మా పైన పడవలసిన శిక్షణ తండ్రి. నా ప్రభా అడ్డదారుగా నిలబడి మమ్మల్ని కాపాడిన దేవా మీకు వేలాది కూడా వందనాలు తండ్రి. ఏసయ్య దాసయ్య తండ్రి. నా ప్రభా ఇప్పుడు ప్రతి పాపాలు కూడా మమ్మల్ని క్షమించి తండ్రి. నా ప్రభా మా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకు వేలాది కొన్ని వందనాలని ఏసయ్య దాసయ్య తండ్రి. క్షమించిన ఇప్పుడు పనులు వినడంలో చూడడంలో మాటలు తండ్రి. నా ప్రభా ఇంకా ఏ పాపం చేస్తున్నామో క్షమించమని నాన్న ఏసయ్య ప్రతి ఒక్క పాపాన్ని తండ్రి నన్ను ఏసీ క్షమించ నన్ను దీవించి ఆశీర్వదించమని ఏసునామములో పెడుతున్నాను తండ్రి. మా 7 మాటలకి నైనా నాకు నప్పించింది. ఈ మాటలు నేను పలికినప్పుడు ప్రభా మీరు నోటికి నోరైనా మాట్లాడాలని వేసినాను ప్రభా. మీరు మొదటగా నాయన మాట్లాడేది ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ నైనా మిమ్మల్ని కొట్టిన వాళ్ళని కొట్టలేదు, తిట్టిన వారు తిట్టలేదు తండ్రి. మా కోసం మీరు వచ్చేది ప్రభా, కానీ మేము తెలుసుకోలేకపోయింది తండ్రి. వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు తండ్రి, వీరిని క్షమించమన్నారు ప్రభా. నాయన మీకు క్షమాపణ ఇచ్చే కొనుముందు ప్రభా క్షమించేది. అలాగే ప్రభా మా పాపాలు క్షమించండి నాయన, మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభా. ఇదిగో నాయన సమరశ్రీని కూడా క్షమించేది కదా ప్రభా. అలాగే లోకంలో ప్రతి ఒక్కరిని క్షమించను, మమ్మల్ని కూడా క్షమించమని ఈ చిన్న ప్రార్థన శరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా. మహాత్మా శరణ్య అవిమోచక. నీవు నాతో పరదైసునా నేడేందుకు అవనుండా ఇట్లు బలికి పాపిగా చితి. మహాత్మా శరణ్య అవిమోచక. రెండవ మాట కొండమ్మ గారు మాట్లాడతారు. ప్రార్థన జీ పద్మ చేస్తారు. ముందు ప్రార్థన.
ఆ రెండో మాటకి ఇప్పుడు కొండమ్మ గారు మాట్లాడు. ధైర్యంగా కుమారుడు గారు బాగా మాట్లాడు. గట్టిగా రికార్డు మా మధ్యలో జ్ఞాపకం చేసుకుని మాటలో నా తండ్రి మొదటి మాటనైనా నా తండ్రి ఇదిగో ఈ ఇద్దరు దొంగలు నా ప్రభా ఆ పక్కన ఈ పక్కన నా తండ్రి ఇదిగో నాయన మీరు మాట్లాడినైనా ఇప్పుడు ఎక్కడ దొంగ నా తండ్రి నాయన ఇదిగో నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ప్రభు నాకు చెప్పండి. కానీ ప్రభు నా ప్రభావ మాట్లాడలేదు నాయన ఎడమొక్క దొంగ నా తండ్రి మనమైతే తప్పు చేశాను కానీ ప్రభు ఏ పాపం చేయలేదు. ప్రభు నన్ను కొడుగా చెప్పిన నా తండ్రి నాయన నా తండ్రి నాతో నాయన ఆయన ఏ పాపం చేయలేదు నా తండ్రి మా పాపం కోసం నా తండ్రి ఎవరైనా ప్రార్థించిన ఆయన మీరు ఎంతో మా కొడుకు కాకపోతే కుడి వైపున ఉన్న దొంగ రక్షించమన్నారు. కరెక్ట్ పాయింట్స్ చేశారు. కొంచెం కుడి ఆడమని పర్వాలేదు చాలా మూడవ ఆహా శరణ్య రహిత చంద్రే నిన్నున్న దోషమే గదా ఆహా మహాత్మా శరణ్య విమోచక అమ్మ నీ సుకుడటంచు బ్రహ్మరాణి జనని అంచు కర్తనుడివికి ఆహా మహాత్మా శరణ్య విమోచక. మూడవ మాట ఆకన సీత మహాలక్ష్మి మాట్లాడతారు. ప్రార్థన కే సంతోషి చేస్తారు. ఇచ్చిన ప్రాతకాల సమయాన్ని బట్టి మీకు వేలాడు కొంచెం మొత్తం లాస్ట్ ఇయర్ మొత్తం అసలు గుడ్ ఫ్రైడే జరగలేదని భయం వేసింది. ఇయర్ కూడా జరుగుతుందో లేదనేసి మాకు భయం వేసింది. కానీ మాకు ప్రార్థన చేసుకోవడానికి మాట్లాడడానికి ఈరోజు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే మీకు వేలాడు నాకు ఇచ్చిన మూడో మాట ఈ ప్రార్థన బట్టి మీకు వేలాడు అమ్మ ఇదిగో మీ కుమారుడు అన్నారు యేసయ్య. మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించుడు అన్నారు కదా యేసయ్య. ఈ జనరేషన్ పిల్లలు అమ్మ మాట వినట్లేదన్నా యేసయ్య. మీరు అంత శ్రమలో కూడా మీ అమ్మని గుర్తు చేసుకున్నారు యేసయ్య. కన్నతల్లిని గుర్తు చేసుకున్నారు యేసయ్య. మేము కూడా మా తల్లిదండ్రులు చెప్పే మాట విన్నట్టు చూడండి యేసయ్య. ఈ ప్రపంచం మొత్తం జరుగుతున్న ఈరోజు గుడ్ ఫ్రైడే ఆరాధనలు మా మాటలను మా ప్రార్థనలు చేర్చుకుంటామని వేస్తున్నామని అడిగేస్తున్నాం. మొదటి మాటలో మనందరినీ క్షమించారు. రెండో మాటలో రక్షణకరమైన దొంగను రక్షించి మనల్ని మన దేశం తీసుకున్నారు. మూడో మాటలో ఆదరణ కల్పించే మాట ఉన్నది. శిలువ వేసేటప్పటికి శిష్యులందరూ పారిపోయినా ఆయన ప్రేమించిన శిష్యుడు ఒక శిలువ దగ్గరే ఉన్నారు. ఆయన కన్న తల్లియు శిష్యుడు మాత్రమే ఉన్నారు. కిందికి చూస్తూ తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్పి
తల్లి శిశువుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన తల్లి పోషణార్థమై ఒక శిశువుని ఏర్పరిచి తనకి తల్లికి రక్షణగా ఇచ్చినందుకు మనల్ని కూడా అలాగా తల్లిదండ్రులను ప్రేమించేలాగా చేయమని చేసి నాకు ప్రార్థించాను. వెరీ గుడ్. ఆహా లోకరహిత చంపే నిన్ను నా దోషమే కదా. మహాశరణ్య విమోచక నా దేవా దేవా ఏమి బిడ నడిది వచ్చు శ్రీదేవసుత చరికితివి శ్రమ చెప్పసాగ్యమా. ఆహా మహాశరణ్య విమోచక. 4వ మాటకి వై సుభాష్ని మరి ధ్యానంలో నడిపిస్తారు. ప్రార్థన ఎస్ సచివేణి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి నాయనా మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు సిలువలో పలికిన 7 మాటలు వివరించడానికి మాకు నాయన ప్రభా మా జ్ఞానం సాలదు కానీ ప్రభా నీ జ్ఞానం అందుకుని పొందుకుని నేను నా మాటలు పలకడానికి సహాయం చేయదండి నాయన. ఎన్నిక లేని వారు నేను అయోగ్యులు ప్రభా అయినప్పటికీ కూడా 7 మాటలు మీరు పలకగలరు, మీరు మాట్లాడగలరు అని మా అనుకుండి నా తండ్రి మమ్మల్ని ముందు నిలబెట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ తల్లి మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా సిలువలో మీరు పలికిన 7 మాటల్లో 4వ మాటగా ప్రార్థించడానికి నాయన నన్ను నిలబెట్టిన తండ్రి నీకు నమస్కారం ప్రభా. నా దేవా నా చెయ్యి వెంతికి పిడిసిదివని నీ తండ్రికి ఆ సిలువలో యావరమగా మొరపెట్టుకున్న ప్రభా నీకు నమస్కారాలు తండ్రి. నాయనా ప్రభా నాయనా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆ సిలువలో నాయన నీ మహిమ గల హస్తాలు ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహిమ కార్యాలు చేసిన హస్తాలు తండ్రి. నాయనా ప్రభా నన్ను ఎంతోమంది నాన్న రోగిని స్వస్థపరిచిన హస్తాలు తండ్రి. సంటి పిల్లల్ని ఆశీర్వదించిన హస్తాలు ప్రభా. నీ మహిమ గల హస్తముతో నా తండ్రి నాయన చనిపోయే వారిని ముట్టగానే లేవని నాయన లేచిన వారు తండ్రి. నాయన ప్రభా జ్వరంతో పడిన పేదరు అత్తగారిని మీరు ముట్టగానే నీ మహిమ గల హస్తములతో ముట్టగానే ఆ బిడ్డలో ఉన్న జ్వరం నాయన పారిపోయింది ప్రభా. నాయన నీకు నమస్కారాలు తండ్రి. ఎన్నో మహిమకారాలు, ఎన్నో స్వస్థకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన నీ మహిమ గల హస్తాలని నాయన నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదవని నీ తండ్రిని అడిగి ఉన్నారు ప్రభా. నా తండ్రి నీకు నమస్కారాలు తండ్రి. ఆ సిలువలో నా ప్రభా 2 చేతులు నాయన సాచి నాయన తూర్పు నుండి పడమర వరకు నాయన ఆదాము నుండి నాయన నా ప్రభా 1000 ఏళ్ల పరిపాలన వరకు నాయన సమస్త జనులారా నా యొద్దకు రండి నాయన తండ్రి అని నీ కౌగిట్లో దాచుకోవడానికి మమ్మల్ని పిలిచి ఉన్నారు ప్రభా. నాయన తండ్రి ప్రభా నాయన నీకు నమస్కారాలు తండ్రి. నాయన నీకు ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కలుగుట్లోకి చేరి నాయన నీలో స్థిరముగా నిలిచేవారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎన్నోసార్లు నాయన నా కలుగుట్లో మిమ్మల్ని భద్రపరచుకోవాలని మీరు అని ఉన్నారు ప్రభా. మీరు వెళ్ళకపోయిన తండ్రి అని సెలవిచ్చారు తండ్రి. నీకు నమస్కారాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన నీ తండ్రి నాయన నీ నా దేవా నా చెయ్యి విడిసిదివని నీ తండ్రికి అవరంగా మొరబెట్టినప్పుడు యెహోవా తండ్రి నాయన ఎంతగానో నాయన నీ ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ యెహోవా తండ్రి నీ చెయ్యి విడిచిపెట్టబట్టే పాపులమైన మమ్మల్ని అందరినీ నీ చేతితో పట్టుకున్నారు ప్రభా. మమ్మల్ని రక్షించారు ప్రభా. నాయన తండ్రి నీ చెయ్యి విడకపోతే పాపులమైన మేము పాపులుగానే ఉండిపోదాం ప్రభా. నాయన నా తండ్రి నీ చెయ్యి విడిచారు కాబట్టి నువ్వు మమ్మల్ని పట్టుకుని మాకు రక్షణ భాగ్యం నాయన మోక్ష మార్గం అందించిన తండ్రి నీకు నమస్కారం ప్రభా.
నాయన నీ పరిశుద్ధమైన హస్తాలతో మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చడానికి ఆ శిలువలో మీరు ఎంతో శ్రమ పడి ఉన్నారు ప్రభా. నీకు నమస్కారం తండ్రి. అంత బాధలో నాయన తండ్రి నాయన మానవుడు భరించలేనంత బాధ నాయన మీరు సహిస్తూ ఆ బాధను ఓర్చుకోలేక నా దేవా నా చెయ్యి వెంతికి విడిచితవని ఆ శిలువలో నాయన నీ తండ్రికి ఆవరంగా మొరపెట్టుకున్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. పాపులమైన మమ్మల్ని అందరినీ రక్షించి పరలోక రాజ్యం చేర్చుకోవడం కొరకు నాయన నీ తండ్రి నీ చెయ్యి విడిచారు. నీవు మా చెయ్యి పట్టుకుని పరలోక రాజ్యంలో చేర్చుకున్నా తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన తండ్రి నీకు ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం నీ ప్రార్థన ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ఏలాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు సుభాషిణి వార్తలు వచ్చాయి. అందరికీ మరొక 7 మాటల్లో అన్ని మాటలు అద్భుతమే, కానీ 4వ మాట ఇంకా చాలా అద్భుతం. ఎందుకంటే అతని తండ్రికే మొరపెట్టుకున్నాడు. తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని అడిగారు. మరి దానికి అర్థం ఆయనకి తెలుసు, ప్రభువుకి తెలుసు, సిలువేయించుకుంటారని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అయినప్పటికీ 4వ మాటలో అతని తండ్రికి నా చెయ్యి ఎందుకు విడిచావు అని మరి అడిగారు. ఎందుకు ఇచ్చారంటే మరి ఆ తండ్రి అక్కడే జవాబు ఇచ్చారు. ఎలా అంటే నా కుమారుడి కన్నా ఎక్కువగా నాకు మీరంటేనే ఇష్టం, నా కుమారుడి చెయ్యి అందుకే వదిలేసేవి, మీ చెయ్యి పట్టుకుని తీసుకొస్తారని, అందుకే నా కుమారుడి చెయ్యి అందుకే వదిలేశానని దేవుడు అంటే కుమారుడి కన్నా ఎక్కువగా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనం. అందుకని ఎక్కువగా మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి కుమారుడిని వదిలేసి మన కోసం ఎంత కష్టాలైనా భరించమని కింద వదిలేసి మన కోసం ఎదుగు తీసుకురమ్మని కుమారుని అంత శ్రమలో వదిలేసి అంత చీకటిలో కూడా మూడు టైంకి అంత చీకటి ఉన్నా సరే ఆ చీకటి కూడా చూడలేకపోయాడు మన పైన. ఆ తండ్రి చూడలేక ఆ చీకటి కూడా చాలా విచిత్రమైన చీకటి అంట. ఎప్పుడు ఉన్న చీకటి కాదంట, చాలా విచిత్రమైన చీకటి అంటారు. ఆ చీకటిలో కూడా ఆయన చూడలేక చీకటి కమ్మించి నా కుమారుని వదిలేసి మీకోసమే నాకు మిమ్మల్ని ప్రేమించి అంత ఇదిగా కూడా నా కుమారుని నేను ప్రేమించలేదు అని తండ్రి అన్నారండి. ఈ చిన్న మాట గురించి వెరీ గుడ్. ఆహా ఐదో మాట దొడ్డబేబి గారు మాట్లాడతారు. ప్రార్థన బుజ్జి జాస్మిన్ గారు, జాస్మిన్ గారు ఈ సమయాన్ని బట్టి ఇచ్చిన ధర్మాన్ని బట్టి నా ఏ రోజు ప్రభావం మంచి శుక్రవారం శుక్రవారం ప్రభావం నువ్వు మా కోసం ప్రాణం పెట్టిన దినం కనుక ప్రభావ ఈ ప్రత్యేకమైన దినంలో ప్రభావ ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ఆయన మేము అల్పులు అయోగ్యం ఎందుకు లేని వాళ్ళం ప్రభావ అయినా మమ్మల్ని ఎన్నుకుని ప్రభావ ఎంత మంచి భాగ్యం ఇచ్చారు ప్రభావ మీకు స్తోత్రం దేవా వందనాలు ప్రభావ. నాయన ప్రభా 7 మాటలు మాట్లాడడానికి ప్రభా మమ్మల్ని నాయన 7 ప్రార్థనలు చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచిన నాయన ప్రభా మీ విధానం బట్టి నీకు వందనాలు. అమ్మగారికి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు ప్రభా నాయన 4 మాటలు 4 ప్రార్థనలు ప్రభా మీరు ఘనంగా జరిగించుకున్నారు ప్రభా. నాయన 5 ప్రార్థనలు 5 మాటలు ప్రభా ప్రార్థనకు నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు దప్పి నుంచున్నారన్నారు ప్రభా. నాయన ఈ మాటకు ప్రభా ఎంతో బాధాకరమైన మాట ప్రభా. నాయన మీ దప్పిక తీర్చలేని వాళ్ళం ప్రభా. నాయన దప్పిక తీర్చే నాయన మంచి మనసును మీరు మాకు దయచేయండి దేవానికి స్తోత్రం
తండ్రి. వందనాలు ప్రభా నాయన. నువ్వు ఎంత తట్టుకుంటే ప్రభా మాట్లాడే దేవా నాయన ప్రభా. ఆయన మిమ్మల్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా, మీరు మమ్మల్ని క్షమించి ప్రభా నాయన. నాయన తండ్రి ఆనాడు ప్రభా నాయన అరణ్యంలో ప్రభా 6 లక్షల నాయన పై జనానికి ప్రభా నాయన నువ్వు నీరిచ్చావు దేవా నాయన. నాయన నీరిచ్చినప్పటికీ కూడా సనుక్కున్నారు ప్రభా నాయన. నాయన నాయన బిడ్డలకు మంచి మనసును దయచే ప్రభా, మార్పును దయచే దేవానికి ప్రభా. వందనాలు తండ్రి నాయన. నాయన నన్ను నమ్మిన బిడ్డలు నాయన జీవజలాలను ఇచ్చి ప్రభా తృప్తిపరుస్తానన్నావు ప్రభా. మమ్మల్ని తృప్తిపరచని దేవానికి ప్రభా నాయన. బండను కొట్టగానే ప్రభా నాయన 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 నీళ్ళు ఇచ్చావు దేవానికి తండ్రి. మీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి నాయన. ఆనాడు అరణ్యంలో ప్రభా ఆగరు బిడకు నాయన నీళ్ళిచ్చి ప్రభా నాయన బిడను దీవించే దేవానికి ప్రభా నాయన. నాయన నాయన ఇప్పుడు బిడ్డ నాయన నాయన 5వ మాట మాట్లాడుచుండగా ప్రభా ఆ బిడ్డకు నోటికి నోరయ్యి ఉండి ప్రభా నాయన బిడ్డను మీరు బహుగా వాడుకోండి ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నాయన. నాయన 2022లో ప్రభా మేమందరూ మాట్లాడడానికి సిద్ధపాటు చేయండి ప్రభా. నీకు ఇంకా ప్రభా నాయన నాయన మేము నాయన కూర్చుని ఉండడం కాదు ప్రభా, మీలో నాయన ఎదిగి నేను మీ వాక్యము మేము అందుకుని చెప్పే భాగ్యం మీరు మాకు దయచేసి నాయన. ఇంకా నాయన మధ్యాహ్నం 10 గంటలకు జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉండి 7 బిడ్డలకి మీ కాపుదలు ఇచ్చి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అనేక మర్మాలు చెప్పేటప్పుడు మీ సహాయం అందించమని యేసయ్య మనకు మిక్కిలి వినముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ప్రభు సిలువ మీద ఆగి 7 మాటలు కలిపి మాట్లాడారు ఆయన. 7 నిమిషాలు ఎదుర్కొచ్చారు. ఇక 5వ మాట నాయన, 5వ మాట సిలువ మీద నేను తప్పికొంచున్నానని ఆయన బాధాకరమైన మాట నాయన. ఎంతో తప్పికొని నాయన ఎంతో బాధతో నాయన ప్రభు ఆ మాట మాట్లాడి ఉన్నారు. మేము కూడా నాయన అలా తప్పి తీర్చేవాళ్ళం లాగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాము. యేసయ్య మీకు వందనాలు. మీకు నాయన నా తండ్రి అరణ్యంలో ఇశ్రాయేలు బండ నుంచి నాయన నీళ్ళు తెప్పించారు. అలా దాహాన్ని తీర్చివేశారు నాయన. సమరేశ్వరికి నాయన దాహాన్ని తీర్చివేశారు తండ్రి. నాయన మారాన్ని మధురంగా మార్చివేశారు నాయన. ఆఖరి బిడ్డకు నాయన దాహం వచ్చినప్పుడు నాయన రాత్రి వేపు దూరంగా బిడ్డను పడవేసి నీకు మరపెట్టినప్పుడు నన్ను నీటి ఊటలేని కాడ ఎడారి భూమిలో నీటి ఊట పుట్టించి ఆ బిడ్డను బ్రతికించి ఆ బిడ్డ దాహాన్ని తీర్చావు. సమరేశ్వరిని నాయన రక్షించావు నాయన. అతి గీతగా మమ్మల్ని మీరు రక్షించి నాయన మీరే దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. వెరీ గుడ్. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేర్పిహా సమాప్తమైన దంచు తెలిపి సమసిద్ధి విగదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. 6వ మాట ఏ పద్మ ప్రార్థన చేస్తారు? కాకర శారమ్మ గారు వాక్యం. గట్టిగా చేయండి. లోకం నుంచి నీ తండ్రికి మాట ఇచ్చి ప్రభా. ఆ తండ్రి నేను వెళుతున్నాను
నాయన నీ బిడ్డలందరూ నా బిడ్డలందరినీ రక్షిస్తానని ప్రభా నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఉన్నావు ప్రభా. నాయన ఈ లోకంలో చేయవలసిన నాయన పనులు, చేయవలసిన ప్రార్థనలు, చేయవలసిన రక్షణ నాయన సమస్తము కూడా ఈ బిడ్డలందరినీ రక్షించు ప్రభా. అంతా సమర్పణ అనేది సెలవిచ్చావు ప్రభా. అంతా సమర్పణని నాయన మాట ఇచ్చావు ప్రభా. తండ్రికి అంతా సంపూర్ణం చేసావు ప్రభా. నీ తండ్రికి ఇచ్చిన మాట ఈ లోకంలోకి వచ్చి సమస్తం కూడా సంపూర్ణం చేసావు ప్రభా. నాయన ఇప్పుడు నాయన ఈ మాట మాట్లాడటానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా నాయన మా పేర్లు నీ జీవకంలో రాసుకోండి ప్రభా. వాళ్ళు ఇప్పుడు అయ్యొచ్చులు నాయన మమ్మల్ని నిలబెట్టి ప్రార్థనించినందుకు వందనాలు ప్రభా. నాయన ఇప్పుడు బిడ్డ మాట్లాడుతున్నారు శారమ్మ గారు, మీరు నోటికి మాటలు ఇచ్చి ప్రభా బిడ్డలో ఉండి నువ్వు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఐదు మాటలు కూడా చాలా విలువైన మాటలు మాట్లాడిన వారు కూడా దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడినట్టుగా వారికి దేవుడు సహాయం చేసినట్టు కూడా దేవుడికి కృతజ్ఞతలు. ఆరో మాట సమాప్తమైనది. ఈ ఐదు మాటల్లో కూడా మరి ప్రభువు తన తండ్రి చెప్పిన పనిని సంపూర్తి చేశారు. ఆయన లోకంలో ఉన్నప్పుడు పాపం స్వస్థపరిచారు, చనిపోయిన బ్రతికించారు, అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. కానీ మరి ప్రభువు మరి చివరి టైంలో శిలువకు అప్పగించినప్పుడు, గాయపరచబడినప్పుడు చాలా దుఃఖకరమైనది. అది మరి ప్రభువుకి ఇష్టమైంది కనుక తన కుమారుని ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడి మరి ఇచ్చినందుకు బట్టి మనం ఎంతో సంతోషించాం. ఎందుకంటే మన మీద ప్రేమ చొప్పున ఆయన తన కుమారుణ్ణి పంపినందుకు ఆ గొప్ప కార్యం ఎవరు చేయలేరు. తనకు కూడా ఎవరికి రాదు. తన బిడ్డల్ని సృష్టించిన తన బిడ్డల్ని కాపాడుకున్నట్టు మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మరి ఈ మాటల్లో మనం అర్థం చేసుకోగలం. దీన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము మన జీవితము చివరి వరకు కూడా, రాకడ వరకు కూడా మనకి ఉపయోగపడుతుంది. మరి దీన్ని గ్రహించిన వారు ధన్యులు, జ్ఞానం గలవారు అని నేను ప్రభు పేరిట చెల్లించుకుంటున్నాను. మరి ఏ పాటి వారో మనం మామూలు ముందుకు పనికి రానివైన మమ్మల్ని పడుతుంది ఈ శ్రమలకు ఆయన తన తండ్రి పని సంపూర్తి చేసి సమాప్తమైనదని చెప్పారు. తండ్రి వద్దకు ఆయన ముందు వెళ్ళిపోయి ఆయన కుడి పార్శ్వంలో ఉండి మరి మనందరినీ చూపుతున్నారు. మరి మనము కూడా ఆయన చూచి ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ శిలువ ధ్యానాల్లో మనం కావలసిన మరి ఆయన శిలువ శక్తిని, ఆత్మశక్తిని, రాకడ శక్తిని మనం పొందుకునే కృప మన ప్రభు మనకు ఒక్కొక్కరికి చేయను. ఆహా మాటకి చిన్నారి ప్రార్థన చేస్తారు. జి రత్నావళి గారు వాక్య పరిచర్య చేస్తారు. మమ్మల్ని పెట్టిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, సింహాసనం మీద నాయన తండ్రి మీరు 7 మాటలు పలికి ఉన్నారు తండ్రి. వందనాలనైనా
తండ్రి ప్రభానైనా నాయన తండ్రి మీరు పలికిన 7 మాటలు వివరణ చెప్పించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయినా తండ్రి. ఇదిగోనైనా తండ్రి రత్నావళి ప్రభానైనా 7వ మాట గురించి మాట్లాడుచుండగా తండ్రి బిడ్డను మరుగుపరిచి మీరుండి నేను మాట్లాడండి తండ్రి. ప్రభానైనా బిడ్డ నోటికి నోరు వేయండి ప్రభానైనా మాటలు మీరు అందించి మీరు సహాయం దయచేసిన ఆయన బిడ్డతో మీరుండమని మీకు ప్రార్థన ఆలకించమని త్వరగా రాని అన్న ఏసునం బట్టి విషయాలు పరమంటానికి. లూకా సువార్త 24వ అధ్యాయము 44. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి 46 వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటికి చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. యేసుప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారు. 7వ మాట శాంతియుక్తమైన మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అది శాంతియుక్తమైన మాట. మొదటి మాట క్షమాపణ, 2వ మాట రక్షణార్థమైన మాట, 3వ మాట బాధ్యత కలిగిన మాట, 4వ మాట ఎడబాటైన మాట, 5వ మాట బాధకరమైన మాట, 6వ మాట విజయవంతమైన మాట, 7వ మాట శాంతియుక్తమైన మాట. మొదటి మాటకు విజ్ఞాపన, 2వ మాట విడుదల, 3వ మాట విధేయత, 4వ మాట వియోగము, 5వ మాట విపత్తు, 6వ మాట విజయము, 7వ మాట విశ్రాంతి. మొదటి మాటలో తండ్రి అన్నారు, 7వ మాటలో తండ్రి అన్నారు. తల వంచి ఆత్మను అప్పగించారు. తల వంచి ఆత్మను అప్పగించినప్పుడు లోకంలో కొన్ని సూచక క్రియలు జరిగాయి. అవి ఏంటంటే భూమి వణికిపోయింది. భూమి వణికినప్పుడు సూర్యుడు అదృశ్యుడాయను. కటిక చీకటి వచ్చింది. బండలు బ్రద్దలాయను. సమాధులు తెరవబడ్డాయి. అనేకులు సమాధుల్లో నుండి లేచింది. దేవాలయపు తెర పై నుండి కిందకి చినిగిపోయింది. అనేకులు ఆశ్చర్యపడేది. పిలాతు భార్య, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళవద్దని పిలాతుకు కబురు పలికింది. దేవుని చేతికి ఆత్మను నమ్మకంతో అప్పగించి ప్రభు తండ్రి అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా చేశారు. కాబట్టి మనమును అంత నమ్మకంగా దేవునిలో ఉండి దేవుని గురించి ఎంతగానో చెప్పాలని నమ్మకంతో అడుగుచున్నాను. ఈ మాటలు కొద్ది మాటలు ఆలకించింది. ఆరక్షకుడు తన సొంత విలువకు ప్రాణము వీడెన్. ఇంతలోనొక భటుడు తన దగు నీటితో ప్రభు ప్రాక బొడవగా చెంత చేరి పాపులను రక్షించురా తప్పుదారగారెను. ఎంత గొప్ప గొప్ప పుటేను దాని దురక్షణంతయును సమాప్తమాయేను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరు ఎప్పుడు టైం తీసుకోలేదు. 2 మాటలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడుతున్నా నాకు ఏడుపొచ్చింది. మరి చక్కటి ప్రార్థన మరి యమున చేసింది. ప్రభు బిడ్డని దీవించుగాక. 2వ ప్రార్థన అమాయకంగా చేసిన చాలా బాగా కొండమ్మ చేసింది. పద్మ చేసింది కదమ్మా, నీవే పద్మ కదా. 3వ ప్రార్థన సంతోషి చిన్న మాటలతో చక్కటి ప్రార్థన చేసింది. దేవుడి బిడ్డని దీవించాలి. సత్యవేణి కూడా చాలా దీనత్వంతో మరి 4వ మాటకి
జీవాన్ని పోసింది. 5వ మాటకి బుజ్జి జాస్మిన్ చక్కటి ప్రార్థన చేసింది. 6వ మాటకి ఆకర పద్మ చక్కటి నడిపింపుతో కొన్ని ప్రార్థన చేసింది. 7వ మాటకి చిన్న మరి తనకి బాగోపోయినా టైం సెట్ చేసుకొని 7 ప్రార్థనలు జరిగించిన బిడ్డల్ని 7 అంతల శక్తితో దేవుడు దీవించును గాక. మొట్టమొదటిసారి మరి మొదటి మాట నువ్వు మాట్లాడాలని కుమారుని అనగానే దేవదూత వచ్చినట్టు వచ్చేసి ఏమాత్రం తొనకలేదు. భయం భక్తులతో ఆ క్షమాపణలో ఉన్న విషయాన్ని చక్కగా మన ముందు తీసుకొచ్చి దీనత్వంతో ఆ మాట మాట్లాడింది. మరి అందరినీ క్షమించావు, మనం కూడా క్షమించాలని ఒక ప్రాముఖ్యమైన మాటను వాడారు. దేవుడు వారిని నూరంతలుగా దీవించినగా. 2వ మాట కొండమ్మ సడన్ చెప్పమ్మా అంటే చెప్పేసింది చక్కగా. ఆయన మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ తప్పిదం చేయలేదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసి. కాకపోతే కొంచెం కుడి ఎడమ అది పెద్ద పొరపాటు ఏం కాదు. మొట్టమొదటిసారి మాట్లాడతాం చెప్పనగానే చెప్పారు, అది చాలా గొప్ప సంగతి. మరి మనకైతే ఇది న్యాయమే, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఆ మాట ఉచ్చరించడం చాలా బాగా చేస్తుంది. మరి ఎందుకంటే రికార్డెడ్గా నా దగ్గర ఉంది, ఇల్లు లేదు చూసి అంటే మేమేనా మాట్లాడింది అనుకున్నాం. అంతా చక్కగా అంటే మీరు ఎంత బాగా మాట్లాడతారు లైక్ ఇచ్చేదాన్ని అందరూ చూసి మరి ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది కదా. సరే ఫస్ట్ టైంగా మీరు భయపడుతున్నారు అన్నట్టు కోరుకున్నాం. 3వ మాట అసలు కొడుకుని భుజాన్ని వేసుకొని ఇది హైలైట్. అమ్మా నీ కుమారుడు అడుగు, ఇదిగో నీ తల్లి అన్నట్లు ఆ ప్రేమ ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అసలు ఇది బాగుంది. పిల్లవాడు భుజాన్ని వేసుకొని కొడుకుని ఇచ్చావు సిలువలో, నీ అమ్మకి అట్లా ఇచ్చావు, నాకు అట్లా ఇచ్చావు అన్నట్టు చక్కని మాట మాట్లాడిన సీతా మహాలక్ష్మి దేవుడు నూరంతలుగా వర్ధలం చేయండి. 4వ మాట వయసు భాష. ఎవరు మాట్లాడతారంటే మాట్లాడతాను చెయ్యెత్తి. ఎంత చక్కగా అసలు ఎవరికి కట్టని పాయింట్ ఇచ్చింది. అక్కడే జవాబు వచ్చేసింది. 4వ మాటకి నా చెయ్యి ఎందుకు విడిచావంటే చాలా బాగా వర్ణించింది ఆ పిల్ల. మరి కొడుకుని వదిలేసి మాకు దగ్గర ఉంటానికి అనే మాట మరి చాలా అంటే తను చెప్పే విధానం చాలా బాగుంది. మరి అంత చక్కగా అందుకొని మాట్లాడిన బిడ్డని దేవుడు నూరంతలుగా దీవించుగా. 5వ మాట దొడ్డాబేబి గారు చక్కగా నిలబడి మరి ఆ దప్పికలో ఉన్నటువంటి మర్మాన్ని చక్కగా రాతి వేత దూరంలో పిల్లోడు ఏమి చూడలేక తల్లి బాధపడతాం. మారానీటినే మధురంగా మార్చిన ప్రభువుకి చేదు చిరకానప్పుడు అందించిన సమరేశ్వరి దాహం తీర్చి ఇశ్రాయేలీల దాహం తీర్చి మరి అందరి దాహం తీర్చిన ఆయన మన కొరకు దప్పుకుంటున్నారని చక్కగా మాట్లాడారు. దేవుడు వారిని నూరంతలుగా దీవించింది. క్షారంగా సమాప్తమైంది. రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశారు. తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేశారు. ఏ టైంలో ఏది పూర్తి చేయాలో మరి అంతా పూర్తి చేసి తండ్రిని మహిమపరిచారు అనే మాట మీద చాలా చక్కని పాయింట్స్ ఇచ్చారు. దేవుడు నూరంతలుగా వారిని దీవించుగా. 7వ మాట అసలు ఎప్పుడు ప్రార్థన చేయమన్నా పారిపోతుంది. ఎప్పుడు వేస్తాం ఫ్రైడేకో లేకపోతే ఆ రొట్టెలు బన్నం తేట కానీ ఏది తప్పించుకొని పోతా ఉంటుంది. లాజర్ తప్పించుకున్నాం ఏమాత్రం తొనకుండా చక్కగా బండ్రాయిలాగా నిలబడి అక్కడేమో ప్రార్థన చేయటం మరి చాలా చక్కగా పెట్టారు. నెక్స్ట్ ఇయర్ మీరే నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రాకలేదన్నారు. కాబట్టి దేవుడు సమాప్తము అయితే శారమ్మ గారు ముగింపు చేస్తే 2 మాటలు కలిసి ఆయన ప్రాణం విడిచినప్పుడు భూమి మునిగిందని, దేవాలయం తెర నడుముకి చినిగిందని,
బండలు బ్రద్దనని అని, సమాధుల్లో ఉన్న వారు బయటకు వచ్చారని, పిలాతు భార్య కూడా తొందరపడి ఎక్కడికి అక్కడ తీర్పు తెరచొద్దని అప్పటికప్పుడు కబురు చేసిందని, లోకమంతా కూడా మరి విస్మయం పొందిందని, ఆయన యొక్క బాధని సృష్టి తట్టుకోలేకపోయిందని చక్కగా వివరించడం అనేది జరిగింది. 7 ప్రార్థనలు ఎవరు కూడా పాయింట్ దాటలేదు. మీ అంశానికి తగిన ప్రార్థనలు 7 చేశారు. మరి వారు చేసిన ప్రార్థనలు బట్టి మీరు కూడా చక్కగా మాట్లాడారు. ప్రభువుకు మహిమ కలుగునుగా. రోజు టైమే 6:30 మనకు అయింది. మరి టైంకు ముగించారు అందరూ. దేవుడు మిమ్మల్ని ముమ్మరముగా దీవించునుగా. అమ్మ లైన్గా తీసేసేవి ఇది రికార్డ్ అన్నమాట. అందరూ మాట్లాడాలన్నది మరి నాకు సంతోషం. మీరు మాట్లాడతారు చిన్నపిల్లలు చిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మరి అది ఎంతో ముచ్చటము. మరి దేవుని మన పిల్లలు అడగంగానే ఒప్పుకున్నారు, ధైర్యంగా మాట్లాడారు. అసలు మీ మాటలు అమాయకత్వం కనపడింది. నా భయం, అమ్మో ఈ మాట నేను మాట్లాడాలని కళ్ళు మూసుకొని ఆ ప్రార్థనలో కూడా మాట్లాడారు. అది చాలా గొప్ప సంగతి అనమాట. దేవుడు మధ్యాహ్నం లెక్కన మాట్లాడి కానీ ఈ మధ్య నాకు అమూల్యమైన ఎంత బాగా చేస్తారంటే లైన్ ఇచ్చేసేవాడు, ప్రపంచంలోకి వెళ్ళిపోయేది. కొంచెం ధైర్యం వచ్చిందమ్మా. మళ్ళీ సంవత్సరం ఇంకా ధైర్యం వస్తుంది. తల్లి చేయి పట్టు నడిపించినట్టు నడిపించారమ్మా. తప్పకుండామ్మా. వచ్చే సంవత్సరం కూడా మీరే అన్ని చెప్పి శారం గారు మాట్లాడినాను కానీ ఎంత చక్కగా మాట్లాడేటప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మాట ఏంటో చెప్పలేదు, పాయింట్స్ ఇవ్వలేదు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంది. అసలు సుభాష్ని కూడా నన్ను ఉద్యోగం చేసి నేను మాట్లాడతాను అమ్మగారు అంటే ఆ ధైర్యం అనేది ఉండాలి. టైగర్ ఒక మాట అన్నారు, ధైర్యం అనేది ఒక భావం. మీరందరూ మాట్లాడతారని నాకు తెలుసు. అబ్బాయి అన్నాడు, ఏమన్నా ఎప్పుడు వేసుకోండి అర్థం అవుతారు. కొత్తోడికి మీ వాళ్ళు ఎవరు మాట్లాడినా అన్న ఈ ఊరిని నేను పెట్టినా మాట్లాడతారు మా వాళ్ళు. కాకపోతే ఈసారి చేసేద్దాం కాదు, ఈసారి అందనంటే మరి ఎంత చక్కగా మరి ఎట్లా ఉందో కానీ నేను మటుకు ధ్యానపూర్వకంగా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ప్రభా ఎంత గొప్పగా బిడ్డలు మాట్లాడి అసలు ఆ భయము భయభక్తులతో నాకు తెలిసిన మాటే అన్నట్టు మాట్లాడతారు. ఆ గుళ్ళో మాట్లాడటం కొట్టినట్టు అసలు మనం భయం పుట్టేటట్టు మాట్లాడతాము. దీనంగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా ప్రార్థన చేసుకుంటూ నిజంగా ఈ అమాయకమైన మనస్సుని దేవుడు ఆశీర్వదించి ఈ 15 మందిని ప్రభు ఆయన పనిలో ముమ్మరముగా వాడుకొని నూరంతల ఆశీర్వాదములతో నెరవేర్పులతో తండ్రి మిమ్మల్ని నింపివేసి ఈ శుభ శుక్రవారం మొదటి ఆరాధనలో మాట్లాడిన మిమ్ములను ప్రతి పనిలో మొదటి స్థానంలో ఉంచి సర్వ సమృద్ధితో తండ్రి మిమ్మల్ని నింపివేయును గాక. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? దయానిధి ఉన్న తండ్రి, 7 ప్రార్థనలు ఘనంగా బిడ్డలతో మీరు చేయించుకున్నారు. 7 మాటలు అద్భుతముగా భయభక్తులతో మీ పిల్లలు నేను మాట్లాడలేను అనుకోకుండా ఎంతో భయంతో ఉణుకుతో కళ్ళు మూసుకొని దీనంగా మాట్లాడారు. దీనులైన ఈ పిల్లలు 7 మాటలు 7 ప్రార్థనలు ఈ వాక్యం చదివి మీ కుమార్తెను మీరు ప్రతిష్ఠించి మహిమ నుండి అధిక మహిమకు ఈ పని చేయటం ద్వారా బిడ్డలు నడిపించి
రేపు కూడా ఉదయాన్నే నీ సన్నిధిలో మేము కనపడే స్థితినివ్వండి. ఎల్లుండి పునరుద్ధాన దినాన ఆయన నీ సన్నిధిలో మేము కనపడే స్థితినివ్వండి. ఆయన ఇప్పుడు 11 గంటల ఆరాధనలో 7 మాటలు మాట్లాడేవారిని, 7 ప్రార్థనలు చేసేవారిని, 7 వాక్యాలు చదివేవారిని, 7 ధ్యాన ప్రార్థనలు చేసేవారిని మీరు ఎన్నిక చేసి ఎండ తీవ్రత తగ్గించండి. ఈ దినాన చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన భుజనాన్ని, ఆయన భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రులను దీవించండి తండ్రి. వందనాలు నాయన. సకాలానికి మంచి భోజనాన్ని ఇచ్చి వారి కుటుంబాలని ఆ దేశంలో, అమెరికా దేశంలో, డల్లాస్లో నాయన ఫ్రెండ్స్కి అనే ఆ ప్రాంతం అంతటిని మీరు ప్రతిష్ఠించి ఈ యొక్క 4వ మాసంలో శుక్రవారం నాయన 2 మందిరాలకి చక్కటి భోజన ఏర్పాటు చేయించడం, బిడ్డలు నూరంతలుగా ఫలభరితంగా ఆశీర్వదించి అన్నిట్లో నీ నెరవేర్పును కనపరచమని నిరంతరము ఆశీర్వాదకారకుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మాకు ఆహారము దయచేసి మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పాపం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ప్రవేశమే చేయి అపవాది క్రియలకులై, ప్రవేశమే చేయి అపవాది క్రియలకులై, ప్రవేశం సంపూర్ణ అపవాది క్రియలకనంతగా వినాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని నిలింప చేసి మిమ్మల్ని కరుణించిన గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశంగా చేసి సమృద్ధితో ఈ దినము చక్కగా ప్రభుని ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ మందిరములు మిమ్ములను మీ కుటుంబాలను తీసుకొచ్చి నూరంతలుగా ఫలభరితముగా తండ్రి మనలందరినీ ఆశీర్వదించి మనలందరినీ సంతోషంతో నింపివేయని గాక. కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను, పాలకుండవు యేసు జాలి వారుచుండెను, వారుచుండెను, వారుచుండెను. పాపమెరుగా నటి ప్రభుని పాద పెట్టిరి, శాపవాక్యములను పలికి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. అందరికీ మరణం.